HANANT హారిక నారాయణ. అమ్మ బాబాయ్ నేను ఆ? అంత ఆలోచించలేదు థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ హారిక. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు రిలీజ్ ఈ రోజున? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, అది ఇండిపెండెంట్ బేసిక్గా ఒక ఇండిపెండెంట్ సాంగ్ని ఆమె తయారు చేసింది, కష్టపడి తీసుకొచ్చి ఆయనతో పెద్ద డైరెక్టర్ కదా అని లాంచ్ చేసింది. బహుశా ఈ సినిమాల్లో కూడా ఆవిడ పాటలు పాడి ఉండొచ్చు, ఆ గౌరవంతో వచ్చింది పెద్ద డైరెక్టర్ కదా అని. సరే, మళ్ళాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు మొక్కుతారు, గౌరవంగా నుంచునే ఉంటారు. కూర్చోమని అనకపోయినా సరే నుంచునే ఉంటారు. కొంతమంది కూర్చోమన్నా కూడా కూర్చోరు గౌరవార్థం. అయినా సరే ఎప్పుడైనా సరే హుందాతనం ఏంటంటే ఎదుటివాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నన్ను ముందు కూర్చోబెట్టి మాట్లాడటం అనేది గౌరవం. ఇప్పుడు ఆ హారిక నారాయణని చూశారు, ఆ అమ్మాయి మంచి సింగర్ ఎదుగుతోంది. కీరవాణి ఆమె పట్ల బిహేవ్ చేసిన తీరు బహుశా ఆ అమ్మాయి చెప్పుకోలేకపోవచ్చు. ఇప్పుడు నేను అన్న మాటలను కూడా ఆవిడ ఖండించవచ్చు, అలా ఏం లేదు నేనే ఉంచున్నాను. కానీ ఎక్కడన్నా బాగుందా? సోఫాలో కూర్చుని షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు ఆ అమ్మాయికి. కూర్చోమనొచ్చు కదా. ఓకే, ఆమె స్టార్టింగ్ వద్దంటుంది, నేను కూర్చోను సార్, మీలాంటి పెద్దవాళ్ళు కదా గొప్పవాళ్ళు కదా కూర్చోని అని ఉంటుంది. నీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రవస్తి చెప్పింది, ఇంకా వేరే సింగర్తో ఈ కొత్తగా లేటెస్ట్గా వచ్చిన ఈ వీడియోలో చూస్తుంది, రెండు ఇంచుమించు అదే కనిపిస్తున్నాయి. అంటే మన దగ్గర పాడటానికి వచ్చిన సింగర్లు అంటే అంత లోకువ, అంత చులకన. ఇంకా ఎలా ఉంటుందమ్మా కీరవాణి గురించి ఇంకెవరో చెప్పాలనుకుంటున్నారా? ప్రవస్తి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇంకేం లేదు సార్. యాక్చువల్లీ ఆయన రావడం కూడా బాగానే కొంచెం జోక్స్ వేస్తూ ఉంటారు. కానీ ఇలా మాట్లాడడం, ఇలాంటి కామెంట్స్ ఇవ్వడము, ఇంకా నేను చెప్పినట్టుగా ఓన్లీ కొంతమంది కంటెస్టెంట్స్ తో మంచిగా ఉండడం, వేరే వాళ్ళు అసలు ఉన్నట్టు కూడా ట్రీట్ చేసేవాళ్ళు కాదు అక్కడ. సో ఇది ఒక్కటే కానీ ఇంకా ఏం లేదు సార్ కీరవాణి సార్ గురించి. యా, థ్యాంక్ యూ ప్రవస్తి, థ్యాంక్ యూ. మీరు కెరీర్లో ముందుకెళ్ళాలి, కెరీర్ని మాత్రం వదిలిపెట్టకూడదని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాతే బహుశా ఈ ఆరోపణ చేసినట్టున్నారు. కానీ ఇవాళ ఎంటైర్ సొసైటీ ప్రవస్తికి అండగా నిలవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎన్నో ఆశలతో ఈ సింగింగ్ ప్రపంచంలోకి వచ్చి తన భవిష్యత్తు కోసం ఇక్కడ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంది. అలాంటి భవిష్యత్తుని చంపేయకూడదు. ఇలాంటి బిహేవియర్తో హర్ట్ చేసి ఎవరైనా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా పోతుంది. ఎవరైనా సరే వాళ్ళని అవమానిస్తే ఏదో ఒక క్రియేటివిటీతో కూడిన ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, అది డ్యాన్స్ షో కావచ్చు, సింగింగ్ షో కావచ్చు, లేకపోతే రాసే రచయితలు కావచ్చు, పాడే ఈ సింగర్స్ కావచ్చు, నటించే నటులు కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప డిస్కరేజ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే విధంగా ఈ విధంగా హర్ట్ చేయకూడదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీశారు. ప్రవస్తి వాళ్ళ బయటకు వచ్చి తన ఆవేదన అంతా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆమె కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు, హర్ట్ చేశారు. ఆమెకి ఇష్టం లేకపోయినా ఆమెను పొట్టి బట్టలు ధరించి ఎక్స్పోజింగ్ చేస్తూ పాటలు పాడారు. ఎక్స్పోజింగ్కి పాటలకి ఏమన్నా సంబంధం ఉందా? పాటలు పాడేవాళ్ళు ఇది ఒక గౌరవంగా ఉంటుంది, హుందాగా ఉంటుంది.